దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మరి దేవుడు మనల్ని ఇప్పటి వరకు కాపాడాడు గనుక దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన అంశం ఏంటంటే వేదనలకు ప్రారంభము అనే అంశం. వేదన అంటే అర్థం ఏంటిది? కష్టాలు, మనము ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి భూమి మీద. అవి ప్రారంభమైనవి కనుక ఈ ఎలా ప్రారంభమవుతున్నాయి ఎలా అనేది మనం చూస్తే మార్క్స్ వార్త 13వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చదివితే, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు కారణం. చూడండి ఏంటంటే అక్కడ జనం మీదికి జనము అంటే ఒక ప్రజలంటే ఇంకో ప్రజలకు ఇష్టం కావట్లేదు. ఆ ప్రజల మనసులే ఈ ప్రజల మనసులే, కానీ ఒక మనిషి అవమానించడము, కించపరచడము, చంపడము, నాశనం చేయడం కూడా ఒక గురి పెట్టుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే ప్రపంచ దేశాల్లో అదే జరుగుతున్నది. ఒక మినిస్టరు ఒక దేశాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు, ఇంకో మినిస్టరు ఆ దేశాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు. దానికి ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద బాంబులను తీసుకొచ్చి ఇండ్ల మీద వేస్తుంటే అవి ఏమైపోతున్నాయి? పేలిపోతున్నాయి. అందుకే దేవుడు ఏమన్నాడు? జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం. ఒక దేశం అంటే ఒక దేశానికి పడట్లేదు, ఒక దేశం అంటే ఒక దేశానికి నచ్చట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మనకు యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కింద చెప్పిందే ఇప్పుడు అక్షరాల జరుగుతుంది. ఇవి ఏంటిదట అంటే వేదనలకు ప్రారంభము. ఏంటిదట? వేదనలకు ప్రారంభం. వేదనకు ప్రారంభం అంటే అర్థం ఏంటిది? ఇక్కడ ఇరాన్ దేశంలో పెట్రోల్ కానీ గ్యాస్ కానీ అక్కడ తయారవుతుంది, అక్కడికి వెళ్ళి మనకు సప్లై అవుతుంది. ఇప్పుడు ఏమైంది? ఆ పెట్రోల్ గ్యాస్ సంబంధించిన దాని మీద బాంబు వేసారు, అది పేలిపోయింది. ఇప్పుడు అది తయారు కావడము కష్టమే. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? హైదరాబాద్ ఆ ప్రాంతాలలో పెద్ద పెద్ద హోటళ్ళు మూసేస్తున్నారు. ఇక హోటళ్ళు నడవయి, మాకు గ్యాస్ సప్లై లేదు అని. బెంగళూరులో ఒక గ్యాస్కు 6,000 రూపాయలు అట, హైదరాబాద్లో 5,000 అట. మా భార్య వాళ్ళ ఫ్రెండ్ నిన్న మంచిర్యాల, వాళ్ళు 3-4 రోజులు గ్యాస్ దొరకక హోటల్ కొనుక్కొని తింటారట బువ్వ. ఇది వేదనలకు ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ సమాజంగా మనం ఉన్నాం. మనం ఇప్పుడు మన కోసము బతకాలి, దేవునికి భక్తి చేస్తూ బతకాలి, ఇప్పటి లెక్క బతకద్దు. అందుకే ఈ ప్రార్థన ఎందుకు ఈ ప్రార్థనలు అంటే కలిసికట్టుగా మనము ప్రార్థన. ఎందుకంటే నిన్న కూడా మొన్న శుక్రవారం రోజు మన ధర్మదక్క మా ఇంటికి వచ్చింది, ఉపవాస ప్రార్థన చేసినాం. దేశంలో యుద్ధం ఆపాలని ప్రార్థన చేసినాము. అదే రోజు మేము ప్రార్థన అయిన తర్వాత ఇరాన్ దేశానికి ఈ దేశానికి యుద్ధము ఆపుతున్నామని ప్రకటించారు. ప్రార్థన వ్యర్థమైందా? యేసుప్రభువు ఏమన్నాడు? 2-3 ఉంటే మరి కాదా? మనము ప్రార్థన బాగా వృధా చేస్తున్నాం, వేస్ట్ చేస్తున్నాం, టైం అంతా వేస్ట్ చేస్తున్నాం. కనుక ఇప్పుడు ఏం చేసినాం అంటే మా ఇంటికానే ఒక నరువున గొలిసి 11 నుంచి 12 వరకు ప్రేయర్ చేసుకుంటున్నాం, ప్రపంచ దేశాల కొరకు, అందరి కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వేదనలు ప్రారంభించబడ్డాయి. వేదన అంటే ఏంటిది? గ్యాస్ సప్లై ఉండదు, తర్వాత కట్టెలు దొరకవు, తర్వాత పెట్రోల్ లేదు. ఇంకా దేవుని యొక్క వాక్యం చూడు, ఇక్కడ ఏమంటుండంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 17వ వచనం చదవమ్మా. 17. అయ్యో ఆ దినములలో గర్భిణీలకు పాలించు వారికి శ్రమ. అంటే అర్థం ఏంటిది? పెట్రోల్ డీజిల్ దొరకదు, ఒక ఆమె పొట్ట తోడంటే నొప్పులు వస్తా ఉంటాయి, హాస్పిటల్ పోవాలి, అవుతుందా? ఇప్పుడు ఏమవుతుంది అక్కడ? అదే శ్రమ. అవి జరగబోతున్నాయి. ప్రియ క్రైస్తవ సమాజమా, చాలా జాగ్రత్తగా మనం భక్తి చేయాలి, చాలా జాగ్రత్తగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. నిన్నంతా ప్రార్థన ఎంత ఉన్నా నాకు సరిపోతలేదు, తక్కువ అనిపిస్తుంది. ప్రార్థన చేస్తాను, ఒక్కొక్కరు ఫోన్ చేసి ఇంకా అయిపోలేదు ప్రార్థన అంటారు, అయ్యో అప్పుడే ఎత్తి వరకు అంటారు. అయినప్పటికీ కూడా సరిపోతలేదు. ఎందుకంటే మనము సమస్యలని బాగా వచ్చినాయి. ఇప్పుడు ఒక మాట చెప్పాలా, ఇల్లంతా చెత్త ఉన్నది, ఇట్లా సినిమాలో ఊడితే పోతుందా? ఎంత ఊడితే పోతుంది అంటే ఈ సమస్యలను వాళ్ళని ఎంత ప్రార్థన విరగాలి. కనుక మనం కూడా సంఘంగా పెంచాలి. ఇప్పటి లెక్క ఒక శుక్రవారం ఆదివారం కాదు, అవసరమైన కొద్ది కలవాలి ప్రార్థనలో మనము ఉండాలి. లేకుంటే వేదనలు మన మీద కత్తాయి. మరి ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూసినట్లయితే ఇవి ఇప్పుడు ఏమవుతుందట? వేదనలకు
ప్రారంభము. ఇక 33వ వచనంలో ఏమంటున్నాడు? 33వ వచనం. జాగ్రత్త పడుడి, ఆ. మెలకువగా ఉండి ప్రార్థించుడి. చూసారా? ఏముండాలి మేల్కొనుడి. మనము చాలా జాగ్రత్తగా ఉండాలట. జాగ్రత్త అంటే అర్థం ఏంటిది? ఏం జరుగుతుంది దాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము మెలకువ ఉండి ప్రార్థన చేయాలి. మెలకువ అంటే అర్థం ఏంటిది? జరుగుతున్నది గమనించుకుంటూ ప్రార్థన చేయడం మెలకువ. అంటే పండుకొని లేచి ప్రార్థన కాదు అది. అర్ధరాత్రి నాకు మెలకువ వచ్చినట్టు చూడు, అది కాదు మెలకువ అంటే. ఏమేం జరుగుతుంది ప్రపంచ దేశాలలో వాటి కొరకు మనం ప్రార్థన. ఎవరు చెప్పిన మాట? అని దేవుని కన్నా మనం లోబడద్దా? ప్రజల అందుకే ఏమంటున్నాడు? ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఇప్పటికే గ్యాసులు చక్కగా దొరకట్లేదు, రవాణా సరఫరా జరగట్లేదు. నేను మొన్న ఒక దుకాణం పోయినా, ఒక నూనె ఇయ్యవా అంటే ఆయన లాస్ట్ నూనె ఉన్నది, ఇక నూనె అత్తలేదు అంటాడు. నాకు నిజంగా జల్లు అన్నది. ఇప్పుడు భయపడినోడు, అయ్యో ఇట్లా అయిపోయింది ఏంది, నీకైతే ఇస్తారు కానీ వేటలకు చెప్పొద్దు అంటాడు ఆయన. అంటే కరువు అనేది స్టార్ట్ అవుతున్నది, వేదనలు ప్రారంభం అవుతున్నాయి. ఉక్కెడు బువ్వ దొరకదు. చాలా డబ్బున్న కూడా డబ్బు పనిచేయదు. డబ్బు ఉంటే ఇంట్లో ఉంటుంది, కానీ అన్ని వస్తువులు ఉంటేనే మనం వండుకొని తింటాం. కానీ డబ్బులు చూసుకుంటా ఏముంటాం, మనం తింటామా? ప్రైజ్లా. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా లూకాసు వార్త 21వ అధ్యాయంలో, లూకాసు వార్త 21వ అధ్యాయము 9 నుంచి 16 వచనం. మీరు యుద్ధములకు గూర్చియు ఆ. కలహముల గూర్చియు విననప్పుడు జడియకుడి. ఆ. ఇవి మొదటి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పాను. ఆ. మరియు ఆయనతో వారితో ఇట్లా నేను, ఆ. జనము మీదికి జనము, ఆ. రాజ్యము మీదికి రాజ్యము లేచును. ఆ. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును. ఆ. తెగుళ్ళను కరువులను తటస్థించుచును. చూడండి, తెగుళ్ళు అంటే రోగాలు. రోగాలు అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు అక్కడ బాంబులు పడ్డాయి, వాతావరణం అంతా ఏమైపోతుంది? కలుషితం అయిపోతుంది. దాంతో ఏమైపోతుంది? ఇక వాక్యము యేసు ప్రభు వారు ఎట్లా చెప్పిండు అట్లా జరుగుతుంది. తర్వాత కరువులు. కరువు అంటే ఏంటిది? అక్కడ బాంబులు పడ్డాయి, పొలము వేసంత ఉంటుందా? ఒకవేళ పొలం వేసిన పంట పండుతుందా? చూడండి ఎంత భయంకరమైన దినాలు వస్తున్నాయి. క్రైస్తవ సమాజమా, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇన్నో లెక్క ఉండదు. ఇప్పటి నుంచి చాలా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే ఇక్కడ 18వ వచనంలో, గాని మీద తల వెంట్రుకతో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములకు దక్కించుకుంటారు. చూడండి, మనకు ఈసారి బాగా ఓర్పు ఉండాలట. ఓర్పు. ఒక ఆయన ఏం చేసిందంటే పెట్రోల్ దొరకలేదు, ఒక్క రోజంతా పెట్రోల్ కోసం ఉన్నారు. ఆయన కోపం వచ్చి పిస్తోల్ తీసాడు. పిస్తోల్ తీసి నాకు పోతా పోయా అని చెప్పి బెదిరించాడు. అంటే చూడు ఎంత మనుషులు భయంకరంగా తయారవుతారు తెలుసా? కరువులు వస్తున్నప్పుడు మనుషులు కూడా భయంకరంగా తయారవుతా అంటారు. ఇక కరువు అనేది ఎంత భయంకరంగా ఉంటుందంటే చూడండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనంలో, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24 నుంచి 30 వరకు. 2వ రాజుల గ్రంథము. అటు తర్వాత సిరియా రాజైన బెనహదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేశాడు. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షోభము కలిగి ఉండగా, షోమ్రోను అనే ఆ ప్రాంతంలో గొప్ప అంటే అర్థం ఏంటిది? ఏమి పండట్లేదు, తిందామన్న ఏది కూడా దొరకట్లేదు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? చదువు. క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడును. వారు అంతా కఠినంగా ముట్టడి వేసి. చూడండి, లాస్ట్ కత్తే తిందామంటే ఏమి దొరకట్లేదట. గాడిది ఉంటుంది చూడు, గాడిదని కోసుకొని తిన్నారట. గాడిది తల ఎంత అట? 50 రూపాయలట. ఎంత అట? అంటే అర్థం ఏంటిది? అన్నము లేదు, వడ్లు లేవు,
పప్పు లేవు, నూనె లేదు, ఏమి దొరకట్లేదు. అలాంటి స్థితి రాబోతున్నది. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఇది గమనించండి అమ్మ, వాక్యాన్ని మనం గమనించాలి. అంత కరువు. గాడిదని వాళ్ళని ఇష్టపడతారా? లాస్ట్కి అయితే గాడిదని కూడా విడిచిపెడతలేదు. పావురపు రెట్టు అట, పావురపు రెట్టని కూడా కొనుక్కొని తింటున్నారట. ఇంకెక్కడికి వచ్చింది తెలుసా దిగజారి పేరు? చదువమ్మా, కంటిన్యూ. గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడింది. వారు అంత కఠినంగా ముట్టడి వేసి అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజునైన నా ఏలినవాడా, సహాయం చేయమని కేకలు వేయటం విని, యెహోవా నీకు సహాయం చేయనిది ఎక్కడ? చూడండి, రాజును అడుగుతున్నదాన్ని. ఇప్పుడు మనకు ప్రధాన మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఏమంటారు తెలుసా? జాగ్రత్తగా ఉండండి, కాపాడుకోండి. మరి దొరకట్లేదు అంటారు కానీ వాళ్ళు మన పక్షాన్ని నిలబడతారా? కనుక ఇక్కడ రాజు కూడా ఏమంటాడు తెలుసా? దేవుడు సాయం చేయాలి, నేను ఏం చేయలేరమ్మంటాడు. ఎవరు? రాజు. రాజు ఏమన్నా తక్కువ ఉంటుంది ఆయనకు? చూడండి, అంటే ఆయన సంపాదించినంత మొత్తం కథమైనట్టున్నది. బహుశా ప్రజలు దగ్గరికి పోయి చూస్తే ప్రజలు ఎట్టున్నారట, ఏమి దొరకని పరిస్థితులు ఉన్నారు. కనుక ఈ రాజు ఇప్పుడు ఏమంటాడు? దేవుడే చేయాలి కానీ నేను కూడా ఏమి. మరి అదేదో ముందే మనం సిద్ధపడతా అయిపోతుంది కదా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా భయంకరమైన పరిస్థితి చూద్దాము. కింద చదువమ్మా, 2వ వచనము. ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారములకు నేర్చుకోలేదు, రేపు మనము నా బిడ్డను భక్షించుదాము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని. చూడండి, లాస్ట్కు గాడిద తల కొనుక్కుందామన్నా పైసలు లేవు. ఇప్పుడు పనులు దొరుకుతలేవు కదా, అర్థమవుతుందా? పనులు లేవా, పైసలు లేవా. లాస్ట్కి అయితే గాడిద తల కొనుక్కుందామన్నా పైసలు లేవా. లాస్ట్కి అయితే ఏమైంది? ఇంటి పక్క అమ్మతో మాట్లాడుకుంటాను, అక్క మరి ఏం చేద్దాం, ఆకలి అవుతుందంటే ఏం చేద్దాంరా, ఇవాళ నీ బిడ్డను కోసుకుని తిందాం, రేపు నా బిడ్డను కోసుకుని తిందాం అని చెప్పేసి అంత దిగజారిపోయిందట. లాస్ట్కి అయితే ఏమైంది? ఇలా బిడ్డను కోసుకొని తిన్నారట. ఆ పక్క మేము కలిసి కోసుకొని తిన్నారట. తెల్లారినకి ఏమైంది? నీ బిడ్డ నీయమంటే అలా బిడ్డ దాచిపెట్టిందట. ఆ సందర్భాన్ని రాజుకు చెప్తాను దానే. అంటే ఎంత కరువట, ఎంత కరువు, భయంకరమైన కరువు. అంతకన్నా భయంకరమైన కరువు రాబోతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీళ్లు కూడా కష్టమే, దొరకాయి. అన్నం చక్కగా దొరకది, పంటలు చక్కగా వండవు, ఏది చూసినా పనులు చక్కగా. ఇప్పుడు కొంతమంది మన నేపాల్ నుంచి అక్కడిక్కడికి వెళ్ళి మన పెద్ద పెద్ద హోటల్లో దాన్ని ఏమంటారు, ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది చూడు. ఫాస్ట్ ఫుడ్ అంటే ఏంటిది? చికెన్ 65 చేస్తారు కదా, వాళ్ళందరూ చేస్తుంది వచ్చి బతికింది ఇన్ని రోజులు. ఇప్పుడు గ్యాస్ లేదు, వాళ్ళు ఏం చేస్తారు? హోటల్ వాళ్ళు వాళ్ళని తీసేస్తారు కదా పనులకి వెళ్ళి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది? కరువు అన్నట్టే కదా. ప్రైజ్ ది లార్డ్. తిందామంటే తిండి దొరకదు, ఊరికి పోతే పనుకు దొరకదు. ఇలాంటి రోజులు రాబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మనము దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేస్తే అంత మంచిది. ఎలా చెప్పగలం మనము? మన ఏలియా కాకుండా మనకు మంచి మాదిరైన ఏ టైంలో ఉన్నాడైనా? లోకమంతా కరువు, లోకమంతా కరువు ఉన్నది. ఎక్కడ చూసినా ఏమీ లేదు, కట్టె పుల్లలు కూడా దొరకట్లేదట. కనుక ఒక స్త్రీ మాత్రం మామూలు కట్టె పుల్లు ఎరుకున్నది. ఎరుకున్న తర్వాత ఈయనేమన్నాడు? అమ్మ నాకు కొద్దిగా ఇయ్యన్న. ఆమె ఏం చేసింది? ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఏమైంది? లోకమంతట కరువు పోలే, లోకమంతట కరువు ఉన్నది కానీ వీళ్ళు ప్రార్థన సహవాసంగా ఉన్నందుకు వాళ్ళ ఇంట్లో సమృద్ధిని దేవుడు దీవించుకుంటూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని బిడ్డలు ఒక పాట ఉంటుంది, నా జనులు ఇక ఎన్నడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ బీద సిగ్గుపడ్డదా? ఇంత కరువులో నేను బతకలేకపోతున్నా, నాకున్నంత బాధ ఇవ్వాలని చెప్పింది ఎవరికైనా? చెప్పలే. ఎందుకు చెప్పలే? ఏలియా గారితో సహవాసం కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రాలు. కలిసి ప్రార్థన చేసింది కనుక ఎంత ప్రార్థన చేస్తా అంటే అంత ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చుకుంటూ వచ్చాడు.
ప్రైజ్ ద లార్డ్. లోకమంతా ఎట్టున్నది? వేదన ఉన్నది, ఇళ్లకు మాత్రము సమృద్ధి ఉన్నది. కారణం ఏంటిది? ప్రైజ్ ద లార్డ్. కనుక మనము అందుకే దేవుడు అంటాడు కదా, ఏమని? ఎక్కడ అక్కడ యేసు ప్రభువారు ఉన్నాడు గనుకనే ఆమె పిండి విసికి తొట్టి దీవించబడ్డది. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఒక మాట ఉంటుంది, అది ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 5వ వచనం, పేజీ నంబరు 168 అమ్మా. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందట? ఆమె పిండి విసికే తొట్టి కూడా ఎప్పుడు దీవించబడ్డది? కరువులో. ఎలాంటి కరువు? 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువులో ఆమె పిండి విసికే తొట్టి దీవించబడ్డది. దీన్ని బట్టి దైవజనుడైన ఏలియా గారు యొక్క ఆమె చేర్చుకొని ఆయనతో సహవాసం కలిగి ప్రార్థన చేసింది గనక, హల్లెలూయా. ఆమె ఏం పని చేసింది? ఒకవేళ బయటికి వెళ్ళి పని చేద్దామన్నా, కొంతమంది పత్తులు పోదామన్నా అసలు వానే లేదు, పట్ట పొలాల పని చేద్దామన్నా ఏ పనులు లేవు అసలు. కానీ ఆ టైంలో ఏలియా గారితో ప్రార్థన సహవాసంలో ఉన్నది గనక దైవజనుడిని దేవుడు ఎందుకు పంపిస్తారంటే మన కుటుంబం దీవించమని దేవుడు పంపిస్తాడు. దైవజనుడితో మనం ఎంత సహవాసం కలిగి ఉంటామో దేవుని సన్నిధి అంత మనతో ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. కనుక మనము ఇప్పుడు ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి రాను రాను. ఎలాంటి అంటే ఏమి జరుగుతుందో కూడా తెలియదు. కనుక మనము చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ కరువులో ఈ టైంలో ఒకవేళ మధ్యాకాశానికి వచ్చిన మనం ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడు అనేది ఎవరు కూడా దేవుడు చెప్పలేదు. ఇప్పుడే ఎత్తడనేది కాదు, 10 సంవత్సరాలకు ఎత్తడనేది కాదు, కానీ ఆయన ఎప్పుడు వచ్చినా మనం ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే 7 ఏళ్ళు శ్రమలు రాబోతున్నాయట. ఇక శ్రమలు స్టార్ట్ అయితే అప్పుడు ఒకవేళ దేవుడు కనికరించి నా బిడ్డలు శ్రమలో ఉండొద్దని మధ్యాకాశంలోకి వచ్చి తీసుకెళ్తే ఆనందంగా, ఎందుకంటే నేను ఒకటి వాట్సాప్లో వచ్చింది, ప్రజలు మాయమైపోతున్నారని వచ్చింది, అందరూ ఎత్తబడుతున్నారని వచ్చింది. ఏమో ఇదే సమయం కావచ్చు, అది నిజమా కాదా తెలియదు, కానీ ఒకవేళ ఎత్తబడే గుంపులో మనం కూడా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడనే ప్రార్థన మనం కలిసి ఉంటారేమో, అక్కడ ఎట్టుంటామని దేవుడు ప్రశ్న అడుగుతాడు. కనుక మనం సాధ్యంత మట్టుకు ప్రార్థనకు కొట్లాడాలి. మనం కూరగాయలకు అక్కడిక్కడ మనం ఒక బంగారం వస్తువు కనుక ఇచ్చినాం అనుకో, ఆయన షాప్ బంద్ చేసిండు, మనం మేనం పోయి అయ్యో బంగారం షాపు బంద్ చేసిండుగా అంటామా? ఏం చేస్తాము? కాదు ఫోన్ చేస్తాం, అరే నీకు మొన్న బంగారం ఇచ్చిపోయినావు, నువ్వు అది చేయమా? చేస్తాం. ఏం చేస్తాం? ఇంకా నువ్వు రా, ఇప్పుడు మేము పోవాలి, మాకు అర్జెంట్ అంటారు. ఇది కూడా గట్టిన చేయాలి. మనం కూడా ప్రార్థనకు రా, ప్రార్థన అర్జెంట్ మాకు, అంత ఆసక్తి మనకు ఉండాలి ఈ రోజులలో. ఈ కొద్ది మాటల ప్రభు మన వెలుగులో దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.